పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు థియేటర్‌లో ఆ పేరు కనపడితే చాలు ఇక ఫ్యాన్స్‌కి పండగే. ఇండస్ట్రీలో తనకంటూ ఓ డిఫరెంట్ ఇమేజ్‌తో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావటం, తనకంటూ ఒక సొంత పార్టీని పెట్టి రీసెంట్‌గా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కాడ్నించి ఇక పవన్ సినిమాలు చేస్తారా లేదా అనే దానిపై ఒక సందిగ్ధత ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ నట వారసుడుగా తన కొడుకు అఖీరానందన్ ఎంట్రీ త్వరలోనే సినీ ఇండస్ట్రీలో ఉండబోతుందంటూ నెట్టింట ఓ వార్త వైరల్‌గా మారింది. అఖీరానందన్ కూడా చూడటానికి మంచి హైట్‌తో, పర్సనాలిటీతో హీరో మెటీరియల్ లాగే కనిపిస్తున్నాడు. రేణు దేశాయ్ కూడా టైగర్ నాగేశ్వరరావు మూవీ ప్రమోషన్ సమయంలో మాట్లాడుతూ అఖీరానందన్ సినిమా ఎంట్రీ త్వరలోనే ఉండబోతుందన్నట్లుగా సంకేతాలివ్వటం, పవన్ కూడా ఎన్నికల్లో గెలిచిన కాడ్నించి అఖీరానందన్ ని తన వెంట పెట్టుకొని మోడీ గారిని కానీ ఇలా కలవటానికి వెళ్లటంతో ప్రేక్షకులకు అఖీరాని పరిచయం చేస్తున్నట్లుగా అఖీరానందన్ సినీ ఎంట్రీ త్వరలోనే ఉండబోతుందని సినీ వర్గాల నుంచి టాక్ వినపడుతుంది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో అఖీరానందన్ ని త్వరలోనే ఇంట్రడ్యూస్ చేస్తారా లేదా అనేది త్వరలోనే తేలనుంది.